హలో ఎవ్రీవన్. ఎఫ్ఐఎస్ డేటాని ఎలా అర్థం చేసుకోవాలో ఈ వీడియోలో మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ పాస్ట్ వీడియోస్ చేశాను, డిస్క్రిప్షన్లో పెడతాను, అవి వాచ్ చేయండి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 23rd ఫిబ్రవరి. వాళ్ళ పొజిషన్స్ ఫ్యూచర్స్లో పొజిషనల్గా బేరిష్ ఉన్నాయి, అంటే ఫ్రైడే కూడా సెల్ చేశారు. అంటే ఈ రికార్డ్ చేస్తుంది సండే, అంటే ఇది ఫ్రైడే డేట్ ఫిబ్రవరి 23rd. సో ఫ్రైడే ఏం చేశారంటే పొజిషనల్గా -2389 ఫ్యూచర్స్లో షార్ట్ పొజిషన్స్ తీసుకున్నారు. ఇది పొజిషనల్గా ఆల్రెడీ హోల్డ్ చేస్తున్న పొజిషన్స్, ఇది ఫ్రైడే ఫ్రెష్గా యాడ్ అయిన పొజిషన్స్ అనమాట. సో ఓవరాల్గా అయితే ఫ్యూచర్స్లో బేరిష్గా ఉన్నారు. క్లారిటీ ఉందా? అంటే షార్ట్ చేయడం అంటే బేరిష్. సో షార్ట్ చేశారు కాబట్టి నెక్స్ట్ ఆప్షన్స్లో చూడండి. ఆప్షన్స్లో ఏం చేశారు? పొజిషనల్గా లాంగ్స్కున్నారు, అంటే బై చేశారు సిఈని. దాంట్లోంచి -557K ఎగ్జిట్ అయ్యారు, అంటే క్లోజ్ చేశారు. అలానే పొజిషనల్గా పుట్స్ 2.14 lakh పొజిషన్స్ హోల్డ్ చేస్తున్నారు. ఓకే, సో అందులో మళ్ళీ ఇంకా 10K యాడ్ చేస్తారు. అర్థమవుతుందా? పుట్టు పొజిషన్స్ని పెంచారు, కాల్ పొజిషన్స్ని తగ్గించారు. అంటే మార్కెట్ పైకి వెళ్తుందని అనుకుంటలేదు వాళ్ళు, మార్కెట్ పడుతుందని అనుకుంటున్నారు. సో అందుకే పుట్ సైడ్ ఎక్కువ పొజిషన్స్ యాడ్ చేశారు, కాల్ పొజిషన్స్ తక్కువ చేశారు. ఓకేనా? సో ఇప్పుడు ఆప్షన్స్లో కూడా బేరిష్ ఉంది. సో మనం ఏం చేస్తాం? చార్ట్ ఓపెన్ చేసుకొని, సో మనకి ఫస్ట్ ఆ పొజిషన్స్ ఉన్నాయి కదా, ఇక్కడి మొదలెట్టాలి మనం. ఇక్కడ క్లోజింగ్ ఇచ్చింది కాబట్టి ఇక్కడి థింక్ చేయాలి మనం, క్లోజింగ్ ప్రైస్ నుంచి థింక్ చేయాలి. మనము ప్రీవియస్ డే హై లో అవన్నీ తర్వాత అనాలిసిస్ చేసుకున్నప్పుడు, సో మనం ఫస్ట్ నోటీస్ చేయాల్సింది ప్రీవియస్ డే క్లోజింగ్. అక్కడి నుంచి మార్కెట్ ఎలా ఓపెన్ అయింది. సో వాళ్ళ పొజిషన్స్ బేరిష్గా ఉన్నాయి. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అవుతే ఏమవుతుంది? లాస్లో ఉంటారు, అవునా? ఎందుకంటే వాళ్ళు బేరిష్గా తీసుకున్నారు కదా పొజిషన్స్. గ్యాప్ అప్ ఓపెన్ అవుతే లాస్లో ఉంటారు. అదే గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతే ప్రీవియస్ క్లోజింగ్ డే నుంచి గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతే ప్రాఫిట్లో ఉంటారు, అవునా? సో గ్యాప్ అప్ ఓపెన్ అవుతే లాస్లో ఉంటారు, గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతే ప్రాఫిట్లో ఉంటారు. అర్థమవుతుందా వాళ్ళ పొజిషన్స్ బట్టి? సో మార్కెట్లో ప్రీవియస్ డే క్లోజింగ్ నుంచి గ్యాప్ అప్ ఓపెన్ అవుతే మనకి అక్కడ రెసిస్టెన్స్ ఉంటే బేరిష్గా అయ్యే ఛాన్స్ ఉంది. రెసిస్టెన్స్ లెవెల్స్ నుంచి బేరిష్ అయ్యే ఛాన్స్. ఎందుకు? వాళ్ళ పొజిషన్స్ లాస్లో ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ కాస్ట్ క్లోజ్ చేయడానికైనా ప్రీవియస్ డే క్లోజింగ్కి తీసుకురావచ్చు. ఇంకా అది కూడా బ్రేక్ చేస్తే కంటిన్యూ ఫాల్ ఉంటుంది. ఇలా ప్లాన్ చేసుకోవాలి. మనకి గ్యాప్ అప్ ఓపెన్ అవుతే వాళ్ళ పొజిషన్స్కి నెక్స్ట్కి వెళ్తే మార్కెట్ కనీసం కొంచెం కరెక్షన్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే రెసిస్టెన్స్ విత్ డేటా పాయింట్స్ ఉందంటే కొంచెం యాక్యురసీ బాగా పెరుగుతుంది. కానీ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయిందంటే మోస్ట్లీ అక్కడి కొంచెం సెల్లింగ్ ప్రెషర్ పడే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎఫ్ఐఎస్ లాస్లో ఉన్నారు కాబట్టి. ఓకేనా? సో ఫ్లాట్గా ఓపెన్ అవుతే కొంచెం వెయిట్ చేస్తాం. అలానే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి సపోర్ట్ దగ్గర ఉంటే చెప్పండి ఏమవుతుంది? ఒకసారి వీడియో పాజ్ చేసి థింక్ చేయండి. ఏమవుతుంది? ప్రాఫిట్లో ఉంటారు వాళ్ళు, అవునా? ప్రాఫిట్లో ఉంటుంది. సో ప్రాఫిట్లో ఉంటే ఏం చేస్తారు? ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది, ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. సో సపోర్ట్ దగ్గర విత్ డేటా పాయింట్స్ ఉంటే ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గర ఉంటే సెల్లింగ్ ప్రెషర్ పడవచ్చు, అండ్ సపోర్ట్ దగ్గర ఉంటే బయింగ్ సైడ్ కొంచెం వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకే, పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి సపోర్ట్ దగ్గర ఎక్కడ రెస్పెక్ట్ చేసినా సరే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అలా మనం సపోర్ట్ దగ్గర బయింగ్ సైడ్ చూస్తాం, రెసిస్టెన్స్ దగ్గర నుంచి సెల్లింగ్ చూస్తాం. అది ఎప్పుడు? ఈ పొజిషన్స్ ఇలా ఉన్నప్పుడు. ఓకే, పొజిషనల్గా బేరిష్ ఉండి ఇంటర్డేలో లాంగ్స్ కొంటే కనుక ఆ టైంలో 2 డైరెక్షన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదు పొజిషనల్గా బులిష్ ఉండి లాస్ట్ ట్రేడింగ్ డే బులిష్గా ఉంటే కనుక సపోర్ట్ దగ్గర నుంచి బయింగ్ ఉంటుంది. సేమ్ ఎగ్జాక్ట్గా రివర్స్లో అవుతుంది. ఓకే, గుర్తుంచుకోండి. పొజిషనల్గా బులిష్ ఉండి అండ్ ఇంటర్డేలో బులిష్ ఉంటే, ఇప్పుడు మనం సెల్లింగ్ గురించి ఎట్లా మాట్లాడుకున్నామో, బేరిష్ ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడుకున్నామో, బులిష్ ఉన్నప్పుడు కూడా సేమ్ ఆపోజిట్లో అవుతుంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి, మీకు మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. నేను డైలీ 9కి లైవ్లో వస్తాను, 9 AM యూట్యూబ్లో. సో మీరు లైవ్లో డైలీ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.